P4 విధానం అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మరి ఈ విధానం ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని, ధనవంతుల్ని పేద ప్రజలకు అనుసంధానం చేస్తూ తద్వారా ఈ పేదరికాన్ని నిర్మూలించాలన్నదే ఈ ఈ దీని యొక్క ఉద్దేశం అనమాట. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, అధికారంలో రాకముందు నుంచి ఎన్నికల ప్రచారం మొదలుకొని ఎంతవరకు మాటలు మాత్రమే అభివృద్ధి కనిపిస్తున్నాయి కానీ చేతల్లో మట్టికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే కనిపిస్తుంది అభివృద్ధి మాత్రం. ఎందుకంటే సూపర్ 6 పథకాలతో సంపద సృష్టించి ఆ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ 10 నెలలు గదురుస్తున్నా ఇప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు. ఒక సామాజిక పెన్షన్ల మినహా మిగతా అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉన్నాయి. ముఖ్యంగా అమ్మఒడి, అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకు ఇవన్నీ కూడా బాగా వెనకబడిపోయి ఉన్నాయి. మరి ఇవన్నీ ఉగాదికి ఇస్తానని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. మరి ఉగాది వచ్చింది. మరి ఉగాది రోజు ఈ తీపి కబురు చెప్తాను, ఈ వాలంటీర్లు కూడా జీతం పెంచుతారనుకుంటే ఆ వాలంటీర్లు ఊసేలేకపోగా ఈ P4 విధానం అనేది తీసుకొచ్చారనమాట, బిలో ప్రావర్టీ లైన్ అనేది. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు. మరి ఏదేమైనా కానీ మనం చూస్తే విజన్ 2047 అని చెప్పేసి మొన్నటిదాకా చూశారనమాట. మోడీ గారితో కలిసి 2047కి భారత్ని అభివృద్ధి చేస్తాం, దానిలో ఆంధ్రప్రదేశ్ని కూడా ఎక్కడికో తీసుకెళ్తామని అయితే చెప్పారనమాట. ఇప్పుడు మళ్ళీ పేదరికాన్నే లేకుండా చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. అసలు ముందు సంక్షేమ పథకాలు అవ్వలేదు. రోడ్లు వైసీపీ ప్రభుత్వంలోనూ అలాగే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నాయి. రోడ్లకి ప్యాచ్ వర్క్ చేయడం తప్పితే అభివృద్ధి చేసింది ఏమీ కనపడతలేదు. మరి అదేవిధంగా రైతుల మద్దతు ధర కూడా పెద్దగా ప్రకటించిందేం లేదు. బడ్జెట్లో పెద్ద లొసుకున్నప్పటికీ కూడా బడ్జెట్ మీద పూర్తిగా ప్రశ్నించినప్పటికీ కార్మికుల ఖర్చులకు సంబంధించినటువంటి బడ్జెట్లో అన్యాయం జరిగిందనే ప్రచారం ఒకటైతే కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టులు కూడా, పోలవరం ప్రాజెక్టు కూడా ఎక్కడా పూర్తయిన పరిస్థితి లేదు. ఇప్పటికీ విశాఖ ఉక్కు కూడా మరి అది మనకు ఉందా లేదా ప్రైవేట్ పరం అవుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఇక రాజధాని విషయానికి వస్తే మటుకి మరి అమరావతి రాజధాని శరవేగంగా జరుగుతుందని చెప్తున్నారు కానీ మరి అది కూడా కొద్దిగా నత్తనడికే నడుస్తుందని చెప్పేసి మనకుంది. ప్రస్తుతానికి మనకు అభివృద్ధి అంటే మనకు ఒక రాజధాని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది త్వరగా ఆ పని చివరి వరకు వచ్చేలాగా చూసుకోవాలి, త్వరగా అమలు అయ్యేలాగా. పోలవరం కూడా అంతే 2027లో వస్తామని చెప్పి అయిపోయింది, పూర్తి చేస్తామని చెప్తున్నారు. గతంలో కూడా 2018 కల్లా పూర్తి చేస్తామన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ 22లో పూర్తి చేస్తాం, 23లో పూర్తి చేస్తాం, 24లో పూర్తి చేస్తామని 5 సంవత్సరాల కాలం వెళ్తీశారు. మళ్ళీ వీళ్ళు కూడా అదే బంధానికి వచ్చారు, 2027కి పూర్తి చేస్తామంటున్నారు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మరి ఆ సంపదను కూడా త్వరగా సృష్టించే మార్గాలు చూసుకొని ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, పేదవారి తలసరి ఆదాయం పెంచేలాగా చూడాలి కానీ ఎవరి మీద ఆధారపడకుండా. ఎందుకంటే ఏ నాయకుడు కూడా రూపాయి ఖర్చు పెట్టడానికి చూడ్డు. ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చు పెడతారు, అవి పేదల మీదే వేసి వసూలు చేస్తుంటారు. ఎందరో మనకు తెలిసిన విషయం కాదు. సరే, ఆ ప్రజల మీద సంపాదించినవి మళ్ళీ ప్రజలకే పెడతానంటున్నారు కాబట్టి ఎంతవరకు ఈ P4 విధానం అనేది అమలవుతుందో చూద్దాం అనమాట.